ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. అసోం పర్యటనలో భాగంగా 5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఐఐఎం గువాహటి తాత్కాలిక ప్రాంగణాన్ని ఆయన వర్చువల్ గా ఆవిష్కరించారు. ఇది ఈశాన్య భారతంలో రెండో ఐఐఎం. మొదటిది షిలాంగ్లో ఉంది. దీని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆమోదం తెలిపింది. కామరూప్ జిల్లా అమీన్గావ్లో నిర్మించిన ఈశాన్య ప్రాంత జాతీయ డేటా సెంటర్ను ప్రధాని లచిత్ ఘాట్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. పీఎం ఈ బస్సు సేవ పథకం కింద 225 ఎలక్ట్రిక్ బస్సులను పచ్చజెండా ఊపారు. వీటిలో గువాహటికి 100 బస్సులు, నాగపూర్, భావ్నగర్లకు చెరో 50 బస్సులు, చండీగఢ్కు 25 బస్సులు కేటాయించారు. గువాహటిని ఉత్తర గువాహటితో కలుపుతూ 3,030 కోట్ల వ్యయంతో బ్రహ్మపుత్ర నదిపై 6 లేన్లుగా నిర్మించిన కుమార భాస్కర్ వర్మ సేతును మోదీ ప్రారంభించారు. ఎక్స్ ప్రాడోస్డ్ ప్రీట్రస్ట్ కాంక్రీట్ పిఎస్సి విధానంలో ఈశాన్య భారతదేశంలోనే నిర్మించిన తొలి వంతెన ఇదేనని అధికారులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో తరచూ తలెత్తే భూకంపాలను ఈ వంతెన తట్టుకోగలదు. ప్రారంభించిన తర్వాత భాస్కర వర్మ సేతుపై ప్రధాని కొంత దూరం నడిచి నిర్మాణ శైలిని పరిశీలించారు.